చూస్తా అంటే నేను బాబా అయిపోతున్నామన్న ఫీలింగ్ వస్తుంది. అదేందో నా సిక్స్త్ సెన్స్ ప్రకారంగా ఇది జరుగుద్దేమో అని చెప్పి నేను 1.5 మంత్ 2 మంత్స్ బ్యాక్ చెప్పింది కూడా జరిగిపోతున్నాయి. అంతెందుకు ఇది ఒకటే కాదు, ఈ బిగ్ బాస్ విషయం అనే కాదు. బిగ్ బాస్లో ఇప్పుడు డిమాండ్ పవన్ క్యాప్టెన్సీని రివోక్ చేస్తారేమో నాకు అనిపిస్తుంది నా సిక్స్త్ సెన్స్గా అని అంటే అది రివోక్ అయిపోవడము. ఆ తర్వాత మళ్ళీ మనోడే కొడతాడేమో అనిపిస్తుంది అంటే అది కొట్టడం. ఆ తర్వాత ఏ వీక్ అయినా ఎప్పుడైనా నేను ఇది జరుగుద్దేమో అని అనిపిస్తుంది అంటే జరిగిన విషయాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఇదనే కాదు, అసలు ఈ బిగ్ బాస్ ఓరియంటెడే కాకుండా బయట కూడా నేను పనికొచ్చే ముచ్చట ఛానల్లో ఇక ప్లేన్ యాక్సిడెంట్ జరుగుద్దేమో అని అనిపిస్తుంది నాకు, నా సిక్స్త్ సెన్స్గా అనిపించింది అని అంటే షాక్ అయ్యారు. బేసిక్గా మా ఫ్యామిలీ సర్కిల్లో కూడా చెప్తే ఉరి ఏంద్ర నువ్వేదో బాబాలా తయారైన ఏంద్ర నువ్వు ఏది చెప్తే అది జరుగుతుంది అనే పాయింట్కి వచ్చింది. అయితే ఇప్పుడు అవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే 1.5 మంత్ బ్యాక్ అనుకుంటా ఆర్ 1 మంత్ బ్యాక్ ఈ సీజన్ ట్రోఫీని ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా లిఫ్ట్ చేయబోతుండు అని నేను ఒక మాట అన్నా. ఆ మాటకి అప్పటికీ అసలు కళ్యాణ్కి అంత బజ్ లేదు, కళ్యాణ్ అంత ఆటలోకి దిగలేదు, అంత పర్ఫెక్ట్గా విన్నర్ మెటీరియల్ లాగా కూడా ఎవరు అనలేదు. అప్పటికి తనుజానే టాప్లో ఉంది, తనుజ మాత్రమే ఉంది, ఇంకెవ్వరు లేరు. ఆ టైంలో నేను చాలా రోజుల క్రితం నేను ఇది స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి, ఇది సేవ్ చేసి పెట్టుకోండి, మనం ఫినాలే అయిన తర్వాత మాట్లాడదాం, నా సిక్స్త్ సెన్స్కి అట్లా కొడుతుంది కాబట్టి అదే జరుగుద్దేమో అని అనిపిస్తుంది, నా సిక్స్త్ సెన్స్ ఈ మధ్యకాలంలో గట్టిగా పనిచేస్తుంది అని చెప్పిన. లాస్ట్ 1-2 ఇయర్స్గా నా సిక్స్త్ సెన్స్ ఘోరంగా పనిచేస్తుంది అన్న సంగతి కూడా మీతో షేర్ చేసుకున్నా. సో ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారు పోయి నీడప్ ఎందుకు కొట్టుకుంటున్నావు అని అంటే నా సిక్స్త్ సెన్స్ పనిచేసింది, కళ్యాణ్ పడాలా ట్రోఫీ లిఫ్ట్ చేసిండు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. 99.99% 100% కళ్యాణ్ పడాలా లిఫ్ట్ చేసిండు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. డిమాండ్ పవన్ థర్డ్ ప్లేస్లో 15 lakhs తీసుకుని వెళ్ళిండు. అండ్ ఫైనల్లో ఉన్న టాప్ 1-2 పొజిషన్లో ఉన్న తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి 20 లక్షలు ఆఫర్ చేసిరంట. ఎవరైనా ట్రోఫీ వద్దు మీకు డబ్బులు కావాలంటే 20 లక్షలు ఆఫర్ చేస్తున్నామని చెప్పి చేసిరంట. 25 లక్షల దాకా తీసుకుపోయారంట. అయినా కానీ నాకు డబ్బులు వద్దు, వీ వాంట్ కప్ అని చెప్పి వాళ్ళు బలంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా బలంగా అట్నే నువ్వు కప్పు కోసం నిలబడు అని చెప్పారు. అండ్ నేను నిన్న నైట్ వచ్చిన వార్తల్ని కూడా ఖండిస్తా. నేను పొద్దుగాల ఒక వీడియో పెట్టినా, నాకు అనిపిస్తుంది, నా సిక్స్త్ సెన్స్ కనిపిస్తుంది తనుజ విన్నర్ అని చెప్పి ఊరికనే చెప్తురేమో, నాకు కళ్యాణ్ పడాలా, నాకు ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు, కళ్యాణ్ పడాలనే గెలుస్తాడని నాకు అనిపిస్తుంది, నా సిక్స్త్ సెన్స్కి అదే కొడుతుంది గట్టిగా అని చెప్పిన. మధ్యలో నా సిక్స్త్ సెన్స్ తప్పయ్యేటట్టుందేమో అన్న ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసిన తప్ప నా సిక్స్త్ సెన్స్లో ఉన్నది కళ్యాణ్ పడాలా కాదు అని చెప్పలే. కళ్యాణ్ పడాలనే గెలుస్తాడేమో అని నాకు బలంగా ఉంది అని చెప్పిన. అదే జరిగింది. పోరాటం నీకొక వేడుక ఓ సైనిక అన్నట్టుగా దేశం కొడుకు గెలిచిండు. సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రాదారికి జోహారు అని ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ బీజిఎం తోటి ఖచ్చితంగా కళ్యాణ్ పడాలని అందరూ అప్రిషియేట్ చేసిరు, నాగార్జున గారు. అండ్ బీబీ టీమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకంటే కామన్ మ్యాన్ని తీసుకుంటున్నామని అనౌన్స్ చేయడమే తప్ప కామన్ మ్యాన్స్ని తీసుకోకపోవడం, కామన్ మ్యాన్స్ని తీసుకున్న వాళ్ళంత పెద్దగా పర్ఫామ్ చేయకపోవడం, కామన్ మ్యాన్ కేటగిరీలో సెలబ్రిటీలని తీసుకోవడం, ఇట్లాంటివన్నీ జరిగిన సందర్భాలలో కూడా ఈసారి అగ్నిపరీక్ష అనే షో పెట్టి ఆ షోలో మంచి మంచి కంటెస్టెంట్స్ని ఏరుకొచ్చి 15 మందిని ఫైనల్ చేసి ఆ 15 మందిలోంచి 6గురిని హౌస్లోకి పంపించి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరిని పంపించి టోటల్గా 7 కామనర్స్ని లోపలికి పంపించి అందులో కూడా ట్రూ కామనర్ అయిన కళ్యాణ్ అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ వీళ్ళిద్దరు ట్రూ కామనర్స్. అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కూడా లేని పర్సన్స్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళిద్దరూ జర్నీ స్టార్ట్ చేయడం ఏంది, కళ్యాణ్ పడాలా బాగా డౌన్ అయ్యి ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్న కంటెస్టెంట్ మంచిగా షైన్ అవ్వడం ఏంది, మెల్లమెల్లగా విన్నింగ్ రేస్లోకి రావడం ఏంది, తనుజ వర్సెస్ కళ్యాణ్ జరగడం ఏంది, కళ్యాణ్ విన్ అవ్వడం ఏంది, కళ్యాణ్ 0 నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర 4 లక్షల మంది ఫాలోవర్స్ తోటి ఈరోజు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో బలంగా ఫాలోవర్స్ కాదు వాళ్ళంతా ఓటర్స్. ఆ 4 లక్షల మంది తనకు ప్యూర్గా స్టార్ట్ అయిన ఓటర్స్. తనుజకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు. తను స్టార్ట్ అయ్యేటప్పుడు 1,60,000 1,70,000 2 లక్షల దగ్గరలో ఉంటే ఇప్పుడు ఆమెకు 5 లక్షలు దాటిరు. కానీ జెన్యూన్గా కంప్లీట్గా ట్రూలీ ఓన్లీ బిగ్ బాస్ని చూసి నచ్చి మెచ్చి, అంటే ఇప్పుడు తనుజాని నచ్చిన వాళ్ళు ముద్దమందారం సీరియల్లో నచ్చుండొచ్చు, లేదంటే కుక్ విత్ జాతిరత్నాల్లో నచ్చుండొచ్చు, లేదంటే పర్సనల్గా తన లైఫ్ని చూసిన వాళ్ళు సీరియల్ తర్వాత ఫాలో అయిన వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళందరూ ఓట్లేసి ఉండొచ్చు. కానీ కళ్యాణ్ పడాలకి ఇక్కడే మొదలైండు, ఇక్కడే స్టార్ట్ అయిండు, ఇక్కడే పెరిగిండు, ఇక్కడే ఎదిగిండు, ఇక్కడే విన్నర్ అయిండు. సో కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్, కంగ్రాచులేషన్స్ టు యూ. మీరు పడ్డ కష్టం, కొంతమంది బూతులు మాట్లాడారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు, గలీజ్ మాటలు మాట్లాడారు, వాళ్ళందరూ అంటే నేను సపోర్ట్ చేయలేదు అని ఫీల్ అయ్యి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. తనుజ ఫ్యాన్స్ వచ్చేసి నువ్వు కళ్యాణ్ సపోర్టర్వి, కళ్యాణ్ భజన చేస్తామని అన్నోళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఓవరాల్గా హ్యాపీ ఎండింగ్. సో తనుజ ఓడిపోయినట్టేం కాదు, తనుజ రన్నరప్ అయినా కానీ తనుజ ఓడిపోయినట్టేం కాదు. తనకంటూ ఫ్యాన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది, తనకంటూ ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి, తను ఇంకా గ్రోత్ అయిపోతుంది, చాలా పెద్ద పేరు వస్తుంది. అండ్ తనుజ ఒకప్పుడు తనుజ అంటే నాలాంటి వాళ్ళకి సీరియల్ చూడిన వాళ్ళకి తనుజ అంటే తెలియదు, కానీ ఇప్పుడు ఓల్ అండ్ సోల్ తెలుగు ప్రజలందరికీ తనుజ ఎంతోమందికి ఇష్టమైన పర్సన్. కళ్యాణ్ని ఇష్టపడేటోళ్ళు కూడా కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరిని కలిపి ఇష్టపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. తనుజ కళ్యాణ్ ఇద్దరు 1-on-1 అంటే ఇద్దరు విన్నింగ్ రేస్లో ఉండడమే తప్ప, లేకపోతే కనుక వీళ్ళిద్దరు విన్నర్ రేస్లో లేరు అని అంటే కనుక వీళ్ళిద్దరు బాండ్ అంటే చాలామందికి ఇష్టం. కళ్యాణ్ ఇష్టపడేటోళ్ళంతా తనుజాని ఇష్టపడతారు. హేట్ అంతా కూడా ఇద్దరు ఆపోజిట్గా, ఇద్దరు కాంపిటీషన్లో నెక్ టు నెక్ ఉండడం వల్ల మేబీ మే నాట్ బీ అనే సిచ్యువేషన్స్ జరిగినాయి. అంటే మా వాడికి కాంపిటీషన్ అనే పాయింట్ తోటి దాంతోటే
బేసిక్‌గా గొడవలన్నీ వచ్చినాయి తప్ప అంతకుమించి ఇంకేం లేదు తప్ప అంతకుమించి ఇంకేం లేదు. కళ్యాణ్‌ని ఇష్టపడేటోళ్ళంతా తనుజని ఇష్టపడతారు. అండ్ తనుజని ఇష్టపడేటోళ్ళంతా కళ్యాణ్‌ని కూడా ఇష్టపడతారు. ఇద్దరు వర్సెస్‌లో ఉన్నారు కాబట్టి నువ్వా నేనా అన్నట్టు ఉన్నారు కాబట్టి తిట్టుకున్నారు, కొట్టుకున్నారు కానీ ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా ఇద్దరిని అందరూ ఇష్టపడ్డారు. సో ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఉన్న అందరు కంటెస్టెంట్స్‌ని మాక్సిమం ఈవెన్ దువ్వాడ, మాధవక్కనైనా, రమ్యనైనా అందరూ ఇష్టపడ్డారు. కొద్దిగా ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో హేట్ వచ్చిండొచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఏంది అందరూ బాగా చేశారు కాబట్టి సీజన్ హిట్ అయింది. సీజన్ బాగా నడిచింది. టీఆర్పీస్ దంచి కొట్టినాయి. ప్రతి ఒక్కటి కూడా సూపర్ సక్సెస్ అయింది. అండ్ సోలోగా వచ్చిండు సోల్జర్ సోలోగా బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయిండు. అక్కడ నుంచి వెళ్ళి హౌస్లోకి ఎంటర్ అయిండు. హౌస్లో నుంచి అద్భుతమైన ఎన్నో లక్షల మంది ప్రేమని సోలోగా వచ్చిన పర్సన్ ఆ హౌస్లో ఉన్న ఫ్రెండ్స్ని అంటే ఐ మీన్ ఇమాన్యుల్ కావచ్చు, తనుజాని కావచ్చు, రిమాన్ కావచ్చు, ఇట్లాంటి ఫ్రెండ్స్ని, శ్రీజాని, ప్రియాని ఇలాంటి ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాడు. అట్నే కొన్ని కోట్ల మంది, లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ లవ్ని సంపాదించుకున్నాడు. టోటల్గా గెలిచిండు. ఎ ట్రూ కామనర్. క్యాప్టెన్ అయిండు, మళ్ళీ క్యాప్టెన్ అయిండు, ఫైనలిస్ట్ అయిండు, లాస్ట్ క్యాప్టెన్ అయిండు, ఫైనలిస్ట్ అయిండు, విన్నర్ అయిండు. కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ పడాలా అగైన్ అండ్ అగైన్. అండ్ తనుజాకు కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ రన్నర్ అప్. అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చిన డిమాండ్ పవన్ కూడా కంగ్రాచులేషన్స్. 15 lakhs మనీ తీసుకున్నాడు కాబట్టి తనకి చాలా యూజ్ అయ్యింది. తనకు వచ్చిన పేమెంట్ ప్లస్ ఈ 15 lakhs కలిపితే దగ్గర కటింగ్స్ పోను ఒక 20 లక్షల చేతికి వస్తాయి. సో హ్యాపీ ఫర్ డిమాండ్ పవన్ ఆల్సో. ఇమాన్యుల్కి 4th పొజిషన్ అంటే కొంచెం బాధే. ఎందుకంటే ఇమాన్యుల్ ఈ సీజన్ని నిలబెట్టిన పర్సన్. ఇమాన్యుల్ లేకపోతే ఈ సీజన్ లేదు, ఎవరైనా చెప్పాల్సిందే. ఇమాన్యుల్ని ఇష్టపడని వాళ్ళు లేరు. ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇమాన్యుల్ టాస్క్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇమాన్యుల్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ భుజ స్కంధాల మీద ఈ సీజన్ని నెట్టుకొచ్చిన వ్యక్తి ఇమాన్యుల్ కూడా హ్యాట్స్ ఆఫ్. కానీ ఒకటే 4th పొజిషన్లో వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం సాడ్. కానీ ఓకే, తన పేమెంట్ కొంచెం బెటర్ పేమెంట్ కాబట్టి మరి అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. విన్నర్ అయితే, రన్నర్ అయితే ఇంకా బాగుంటుంది. 4 రూపాయలు వచ్చినా కూడా బాగుంటుందని మనం అనుకున్నాం. అండ్ ట్రూ కామనర్స్ చెప్పాలంటే ఈవెన్ ఇమాన్యుల్ కూడా ట్రూ కామనర్ నుంచి వెళ్ళి వచ్చిండు. 0 నుంచి స్టార్ట్ అయ్యిండు, స్టెప్ బై స్టెప్ ఎదిగిండు, ఇక్కడ దాకా వచ్చిండు, మనల్ని ఎంటర్టైన్ చేసిండు. సూపర్గా మనల్ని బిగ్ బాస్లో కూడా ఎంటర్టైన్ చేసిండు. రియల్ లైఫ్లో తను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు, బిగ్ బాస్లో కూడా ఎంటర్టైన్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ ఇమాన్యుల్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. అండ్ సంజన అక్క, నువ్వు లేకపోతే సీజనే లేదక్క. నిజం చెప్పాలంటే సీజన్ స్టార్ట్ అయిందే నీతో. సీజన్కి కిక్ స్టార్ట్ చేసింది, టాప్ గేర్లో స్టార్ట్స్ విత్ టాప్ గేర్ అన్నట్టుగా నడిపించింది కూడా నువ్వే. సంజన అక్క, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఈ హౌస్లో మనల్ని ఈ సీజన్ అంతా ఎంటర్టైన్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మీరందరూ చాలా బాగుండాలి. మీరందరూ మీ కెరీర్లో బాగా ఎదగాలి. మీరు చాలా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి ఆపర్చునిటీస్ తెచ్చుకోవాలి. అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అయినా, నార్మల్ కంటెస్టెంట్స్ అయినా, టాప్ 5కి వచ్చినా, టాప్ 10కి వచ్చినా, అసలు ఈ హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసిరు. ఈ 3.5 నెలలు మమ్మల్ని మేము మర్చిపోయేలాగా చేసిరు, మీకోసం పరితపించేలాగా చేసిరు, మీకోసం కొట్లాడేలాగా చేసిరు, మీకోసం ఫైట్ చేసేలాగా చేసిరు. ఇన్ని చేసిన మీకు కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు ఈ 3.5 నెలలు సక్సెస్ఫుల్గా మా రివ్యూవర్స్ని కాదు, ఆడియన్స్ని కాదు, ప్రతి ఒక్కరిని, మీమర్స్ని, ట్రోలర్స్ని అందరికీ ఒక పుష్ ఇచ్చిరు, ఒక వర్క్, ఒక అన్నీ. అండ్ వ్యూవర్స్ అందరికీ, ఆడియన్స్ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ప్రతిరోజు మీకోసం పరిగాపులు కాసి పరితపించి మిమ్మల్ని గెలవాలని, మీరు ముందుకు రావాలని కోరుకున్న మా ఆడియన్స్ అందరికీ అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఆడియన్స్ అందరికీ, మా సబక్రైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ మా తరపున మీకు, మీ తరపున మాకు థ్యాంక్ యూ సో మచ్. సరే, మరి అందరి మధ్యలో అంటే మధ్యవర్తులం కదా మేము, రివ్యూవర్లు అంటే మీకు ఆడియన్స్కి మధ్యవర్తులం కాబట్టి ఇటు మీకు అటు వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్స్. హ్యాపీ ఎండింగ్. కళ్యాణ్ పడాల విన్ అయ్యిండు. తనుజా ఫ్యాన్స్ ఏం బాధపడాల్సిన అవసరం లేదు. తనుజాకి ఇంతకు మించిన మంచి అవకాశాలు వస్తాయి. నెక్స్ట్ బీబీ జోడీ ఉంటుంది, లేదంటే ఇంకేదైనా షోస్ ఉంటాయి, సీరియల్స్ ఉంటాయి, సినిమాలు ఉంటాయి. ఫుల్ బిజీ అయిపోద్ది తనుజా ఫ్యాన్స్ కూడా హట్ అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కరోజు బాధ అనిపిస్తుంది తనుజా ఫ్యాన్స్, ఎందుకంటే కష్టపడ్డారు, మీరు ఓట్లు వేసారు, గెలవాలని తాపత్రయపడ్డారు. కానీ మరి 25 లక్షల అమౌంట్ దాకా కూడా చూపించినా ఎవరు కూడా ఆశపడలేదు మరి. సో దట్స్ ద మ్యాటర్. సో కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ పడాలా. అండ్ తనుజా కూడా కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మంచి ఆఫర్లు రావాలని కోరుకుందాం. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ alias Cine65. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే గంట కొట్టకపోతే కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళని సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. దీని తర్వాత మనం మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్తో, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మిమ్మల్ని అలరిస్తా, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. అండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందాం. దట్ ఈస్ ద ఫైనల్ వీడియో ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అవుతుంది. వీలైతే 1-2 వీడియోలు ఇంకా అడిషనల్గా ఏమైనా ఉంటే చేసే ప్రయత్నం చేస్తా. ఓకేనా? టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ alias Cine65 సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇందాక లైవ్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది నాకు అమౌంట్ సెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ నేను ఖచ్చితంగా మంచి పనికి వాడతాను. ఓకేనా? బై, సైనింగ్ ఆఫ్, టాటా, బై బై, శుభ కేర్.